తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలికతో మమతా బెనర్జీకి మరిన్ని కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ శాసనసభ్యులు దూరం కాగా ఇప్పుడు ఎంపీలు కూడా దీనికి దూరం అయిపోతున్నారు. తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ తమదేనని, పార్టీ ఎన్నికల గుర్తుపై కూడా హక్కు తమకే ఉందని వారు వాదిస్తున్నారు. ప్రత్యేక పార్లమెంటరీ వర్గంగా గుర్తింపు ఇవ్వాలని కోరుతూ ఏకంగా 19 మంది లోక్సభ ఎంపీలు లోక్సభ స్పీకర్కు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఇక మరోవైపు కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం, బంగ్లాదేశ్ అతివాదులతో టీఎంసీకి సంబంధాలు వెలుగులోకి రావడం మమతకు మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మీద తీవ్ర అసంతృప్తి పెరగటం తెలిసిందే. దీదీ తమను పక్కన పెట్టి తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అనవసర ప్రాధాన్యమిస్తున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని మమత గుర్తించలేకపోయారని తిరుగుబాటు వర్గం ఆరోపిస్తోంది. రితబ్రత బెనర్జీ నాయకత్వంలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 64కు చేరింది. ఇప్పటికే ఆయన్ని అసెంబ్లీ స్పీకర్, టీఎంసీ శాసనసభాపక్ష నేతగా, విపక్ష నేతగా గుర్తించారు. ఈ తిరుగుబాటు ఢిల్లీకి కూడా చేరటం, కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో 20 మందికి పైగా టీఎంసీ లోక్సభ ఎంపీలు వేరుకుంపటి పెట్టుకోవటం తెలిసిందే. తాజాగా తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని, పార్టీ ఎన్నికల గుర్తుపై కూడా హక్కు తమకే ఉందని స్పీకర్కు రాసిన లేఖ బయటికి రావటం కలకలం రేపుతోంది. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు ఇతర పార్టీలు, కూటముల్లో చేరే ఉద్దేశం లేదని ఈ లేఖ ద్వారా తెలుస్తోంది. తాము స్వతంత్ర పార్లమెంటరీ గ్రూపుగా పనిచేస్తామని వారు స్పీకర్కు రాసిన లేఖలో స్పష్టం చేసినట్టు చెప్తున్నారు. ఇప్పుడు వీరి తదుపరి వ్యూహం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వంటి కీలక అంశాలపై కేంద్రం తీసుకునే నిర్ణయాలను కూడా ఈ వర్గం పార్టీ అధినాయకత్వం ఆదేశాలను పాటిస్తుందా లేదా అనేది చూడాలి. కాగా తిరుగుబాటు ఎంపీలు స్పీకర్కు లేఖ రాసిన తేదీ మే 18. అయితే పార్టీ చీఫ్ విప్గా సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ నియామకం మే 19న జరిగింది. దీంతో సాంకేతికంగా ఈ వర్గానికి గుర్తింపు ఇవ్వాలా వద్దా అన్నది స్పీకర్ పరిశీలించాల్సి ఉంటుంది. మరోవైపు తాము మమతా బెనర్జీ వెన్నంటే ఉంటామంటూ బాబుల్ సుప్రియో, శత్రుఘ్న సిన్హా, సౌగతా రాయ్ బహిరంగంగా ప్రకటించారు. టీఎంసీ రాజ్యసభ సభ్యులు కూడా క్రమంగా పార్టీకి దూరమవుతున్నారు. సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్ కూడా రాజ్యసభ సీటును వదులుకున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన 3 రాజ్యసభ ఎంపీ రాజీనామా చేశారు. ఎంపీ ప్రకాశ్చిక్ బరాయిక్ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బెంగాల్ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే తాను టీఎంసీ నుంచి వైదొలిగానని తెలిపారు. వామపక్షం హయాంలో 34 ఏళ్లు, టీఎంసీ హయాంలో 15 ఏళ్లు రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు. రాజకీయ విభేదాల వల్ల ప్రజలు బలయ్యారు. తాను ప్రధాని మోడీ, సీఎం సువేందు మార్గదర్శకత్వంలో ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. బెంగాల్ అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావటం, ఇప్పుడు ఎంపీలు కూడా వేరుదారి పట్టడం తృణమూల్ 28 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత సంక్షోభంగా కనిపిస్తోంది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సీనియర్ నేత, న్యాయవాది కళ్యాణ్ బెనర్జీ ధిక్కార స్వరం వినిపించారు. మమతా బెనర్జీ తనతో ఉంటారా, మేనల్లుడు అభిషేక్తో ఉంటారా అనేది నిర్ణయించుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో చివరి నిమిషంలో అభిషేక్ బెనర్జీ తనను న్యాయవాదిగా తొలగించడంపై కళ్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. పార్టీలో కొనసాగుతున్న చీలికకు ఆయనే కారణమని ఆరోపించారు. తాను న్యాయవాద వృత్తిలో 45 ఏళ్లుగా ఉన్నానని గుర్తు చేశారు. అభిషేక్ తనను ఎలా అవమానించగలరు అని ప్రశ్నించారు. అభిషేక్ బెనర్జీ అహంకారపూరిత వైఖరి తనకు నచ్చదని, అందుకే ఆయనకు సంబంధించిన ఏ కేసును వాదించనని ప్రకటించారు. అయితే మమతా బెనర్జీకి అండగా ఉంటానని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అన్ని చట్టపరమైన కేసుల కోసం తాను పోరాడుతానని కళ్యాణ్ బెనర్జీ స్పష్టం చేశారు. కకోలి ఘోష్ ఆ పార్టీ మాజీ ఎంపీపై సంచలన ఆరోపణలు చేశారు. తృణమూల్ మాజీ రాజ్యసభ ఎంపీ అహ్మద్ హాసన్ ఇమ్రాన్కు బంగ్లాదేశ్కు చెందిన అతివాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారికి లేఖ రాశారు. ఇమ్రాన్కు బంగ్లాదేశ్ సంస్థలతో సంబంధాలు ఉండొచ్చని పలు నివేదికలు ఉన్నాయని తన లేఖలో ప్రస్తావించారు. టీఎంసీ హయాంలో సిలిగురి చికెన్ నెక్ కారిడార్తో సహా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం అభ్యర్థించిన భూమిని కేటాయించకపోవటం పైన
పలు అనుమానాలు లేవనెత్తారు. వీటిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. మరోవైపు ఎమ్మెల్యే రితబ్రత టీఎంసీలో తిరుగుబాటు లేవనెత్తిన అంశంతో తమకేమీ సంబంధం లేదని కకోలి ఘోష్ తెలిపారు. ఆయన అసెంబ్లీలో ఉంటే తాను పార్లమెంట్లో ఉన్నానని అన్నారు. రెండు వర్గాలు వేర్వేరు రాజకీయ లక్ష్యాలను అనుసరిస్తున్నాయన్నారు.